వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా నియోజకవర్గాల ఇన్ఛార్జీలను అయితే మారుస్తున్నారు. అయితే పాత నేతలతో కొత్త ఇన్ఛార్జీలు ఏ మేరకు కలిసిపోతారు అన్న దానిపైన చర్చ నడుస్తుంది. మంత్రి రజనీ మాత్రం తనదైన శైలిలో దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. గుంటూరు పశ్చిమలో కూడా చిలకలూరిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విడుదల రజనీని వచ్చే ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ టికెట్ కేటాయిస్తారన్న దాదాపు నిర్ధారణ అయింది. ఇప్పుడు గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జిగా కూడా ఆమెను నియమించారు. ఇప్పటికే అక్కడ తెలుగుదేశం పార్టీతో గెలిచి వైసీపీలోనికి వచ్చిన మద్దాలి గిరి మాత్రం ఈసారి టికెట్ లేదన్న ప్రచారం అయితే ఖాయమైంది, కన్ఫర్మ్ అయిపోయింది. అదే నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా తన క్యాంపు కార్యాలయానికి మద్దాలి గిరిని పిలిపించుకొని చర్చలు జరిపారు. అధికారంలోనికి వస్తే ఎమ్మెల్సీ ఇస్తాం కాబట్టి విడుదల రజనీకి సహకరించాల్సిందిగా ఆయన సూచించారు. ఆ వెంటనే జగన్మోహన్ రెడ్డిని మద్దాలగిరి కలిసి వెళ్ళిన వెంటనే మద్దాలగిరి ఇంటికి మంత్రి విడుదల రజనీ నేరుగా వెళ్ళారు. ఆయన్ని కలిసి చర్చలు జరిపారు, మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఆయన దాదాపు కన్విన్స్ చేసినట్టుగానే చెప్తున్నారు. దాంతోపాటు ఈరోజు ఆరోగ్యశ్రీ అప్డేటెడ్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం కూడా, ఆ కార్యక్రమానికి కూడా ఎమ్మెల్యే మద్దాలగిరినే కార్యక్రమం ఏర్పాటు చేసి మంత్రి రజనీని కూడా పిలిచారు. దీంతో గుంటూరు పశ్చిమలో మద్దాలగిరి విడుదల రజనీ కలిసి పనిచేసేందుకు దాదాపు సిద్ధమయ్యారు. గుంటూరు పశ్చిమలో వైశ్య సామాజిక వర్గం ఓట్లు కూడా చాలా కీలకం. మద్దాలగిరి కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అతన్ని తప్పించి విడుదల రజనీకి టికెట్ ఇచ్చిన నేపథ్యంలో మద్దాలగిరి ఎంతవరకు సహకరిస్తారన్న చర్చ కూడా నడిచింది. అయితే నిన్నటి నుండి జరుగుతున్న ఈక్వేషన్లు విడుదల రజనీ వైపు నుంచి చొరవ కావచ్చు, అటు మద్దాలగిరి వైపు నుండి వస్తున్న స్పందన బట్టి చూస్తూ ఉంటే గుంటూరు పశ్చిమ వరకు విడుదల రజనీకి పార్టీలో అంతర్గతంగా వర్గపోరు ఉండకపోవచ్చు. మద్దాలగిరి కూడా సహకరించేందుకు దాదాపు సిద్ధమయ్యారు అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డితో చర్చల తర్వాత విడుదల రజనీ నేరుగా వెళ్ళి ఆయన కలిసి విజ్ఞప్తి చేసిన తర్వాత ఆ నియోజకవర్గం వరకు పరిస్థితి సానుకూలంగానే ఉంది పార్టీలో అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది.